ముద్దపప్పు కందగడ్డ పులుసు ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కందగడ్డ ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే కర్రీ కావాల్సినవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు, బెండకాయలు, టొమాటోస్, చిల్లీస్, అలానే ఒక 3 వంకాయలు తీసుకుంటున్నానండి. వంకాయలు వచ్చేసి వేసే ముందు కట్ చేసుకుంటానండి. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపులు వేసుకోవాలి. కొన్ని మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఈ కందగడ్డకు వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది, అలానే విటమిన్ సి కూడా ఉంటుందండి. చాలా మంచిది, మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతుందండి. వచ్చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. కందగడ్డని ముందుగా మనము చెక్కేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని పీల్ చేసుకోవాలండి. దాన్ని వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి వాష్ చేసుకున్న ముక్కల్ని ముందుగా ఉడకపెట్టుకోవాలండి కూరలో వేసే ముందు, లేదంటే కుక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు. కర్రీలోకి వెళ్ళిపోదాము. కొంచెం ఇప్పుడు పసుపు, బెండకాయలు, వంకాయలు మొత్తం అన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ కందగడ్డ పులుసుకి వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం, ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుందండి కందగడ్డలో. మన డైజెషన్ కూడా చాలా మంచిది. వాటిలో ఎక్కువ వండుకునేవారు, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు వచ్చేసి చూసారా, ముందుగా ఉడకపెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్నానండి. చింతపండు కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. మీ పులుపుని బట్టి వేసుకోండి. కొంచెం దగ్గరగా పెట్టుకుంటేనే బాగుంటుందండి పులుసు, బాగా పల్చగా కాకుండా. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరిగించుకోండి ఒక 5 to 10 minutes. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, నేను చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ వస్తుందండి. తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అండి. చాలా బాగుంటుంది. ముద్దపప్పు కంద పులుసు సూపర్ కాంబినేషన్. ఇలా ఎంతమందికి ముద్దపప్పు కందగడ్డ పులుసు ఇష్టం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా ఇప్పటికొచ్చి టేస్ట్ చేయకపోతే తప్పనిసరిగా టేస్ట్ చేయండి. మళ్ళీ వండుకోవాలి ఈ రెసిపీ అనుకుంటారు. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.